బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వివాదం క్లైమాక్స్ కు చేరిందా? ఇక అంతా కాంప్రమైజ్ అయినా? రాజీ చర్చలు మొదలయ్యాయా? ఎస్, మంచు వివాదం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లు మనకు అర్థమవుతోంది. అయితే మంచు ఫ్యామిలీలో రాజీ చర్చలు మొదలవబోతున్నాయి. కుటుంబ వివాదం రోడ్డున పట్టడంతో వారంతా కూడా కాంప్రమైజ్ కి సిద్ధమైపోయారు. ఫ్యామిలీ పెద్దల సమక్షంలో రహస్య చర్చలను జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏ ఆస్తి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. వివాదం ఎక్కడ తలెత్తింది, అసలు ఇప్పుడు ఏం చేయాలి, దీనికి మనోజ్ని ఎలా డీల్ చేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. గతంలోనే జరిగిపోయిన ఆస్తుల పంపకం అని చెప్పి కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే గతంలో జరిగిపోయిన ఆస్తులకి మరి ఇప్పుడు మనోజ్కి ఇవ్వబోయే ఆస్తులను కొన్ని జత చేస్తారా, అంటే మనోజ్కి మరికొన్ని ఆస్తులు ఇప్పుడు యాడ్ ఆన్ అవ్వబోతున్నాయా అన్నది వేచి చూడాలి. మరి వీరునామాలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయనేది చూడాలి. అయితే ఇటు విష్ణు ఆల్రెడీ చాలా ససేమిరా అంటున్న దృశ్యాలు మనం చూసాము గత 2-3 రోజుల నుంచి కూడా. సో ఇప్పుడు మంచు లక్ష్మి మరో కొంతమందితో కలిసి విష్ణును కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరందరూ కూడా పెద్దల సమక్షంలో చర్చించునేందుకు సిద్ధమయ్యారు. అంతా కాంప్రమైజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే పరువు కంటే ఆస్తులు ఎక్కువ కాదంటూ కూడా ఈ రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ అంతా అంశాన్ని చూస్తే కనుక ఇటు క్లైమాక్స్కి ఈ మంచు వివాదం చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఆల్రెడీ గత 2-3 రోజులుగా కూడా మీడియాలో మంచు వివాదమే నడుస్తూ ఉంది. వారు ట్రెండింగ్ టాపిక్గా ఉంది. అదే కాకుండా ఎక్కువగా కూడా పరువు నష్టం అవుతుందని కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇటువంటి పరువు నష్టం కన్నా కానీ ఆస్తులు ఎక్కువ కాదంటూ కూడా ఇంకా అంతా కాంప్రమైజ్కి వచ్చారు. అయితే ఈ కాంప్రమైజ్లో ఇప్పటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు కాంప్రమైజ్ చేసేటప్పుడు సెటిల్మెంట్ చేయడానికి శ్రీశైలం యాదవ్ వచ్చారు. అయితే ఈసారి ఎవరెవరు రాబోతున్నారు ఈ సెటిల్మెంట్లో, మరి దీనికి అందరూ ఒప్పుకొని మరి ఈసారి ప్రశాంతంగా ఈ చర్చలు ముగుస్తాయి. ఇప్పటికే చాలాసార్లు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుందామని అనుకున్నారు. బట్ అటువంటి టైంలో మళ్ళీ అది కాస్త వివాదం అయిపోయి అక్కడ నుంచి మనోజ్ రావటము, అనేక గొడవలు చూసాము. అయితే ఇప్పుడు అంతా కూడా ఒక కాంప్రమైజర్ సిచ్యువేషన్కి వచ్చారు. మరి ఈ కాంప్రమైజ్ సిచ్యువేషన్లో అందరికీ సమానంగా ఉంటుందా, వారికి న్యాయం జరిగి మరి ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చి ఇంతటితో సద్దు మనుగుతుందా, లేకపోతే మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ అవుతుందా అనేది వేచి చూడాలి. ప్రజెంట్ అయితే కాంప్రమైజ్ అయ్యి చర్చలు జరపడానికి అయితే అంతా సిద్ధపడ్డారు మంచు ఫ్యామిలీలో. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి శ్రీపాల్ అడుగు తెలుసుకుందాం. శ్రీపాల్, ఇంకా కాంప్రమైజ్కి అందరూ సిద్ధమేనా? క్లైమాక్స్ కి అయితే చేరిందనే చెప్పవచ్చు. కాంప్రమైజ్ కూడా ఒక రకంగా కాంప్రమైజ్ మంచు మనోజ్ కొంచెం తగ్గాడని చెప్పేసి తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా నాన్న దేవుడు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కొంచెం తగ్గేలా చూశారు. ఒక కార్నర్ పాయింట్ అయితే విష్ణు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని కూడా చెప్పాడు. ఇప్పుడు కుటుంబం వివాదంతో రోడ్డున పడడంతో అంతా కాంప్రమైజ్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలనే విషయం ఇప్పుడు మనోజ్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇకపోతే ఫ్యామిలీ పెద్దల సమక్షంలోనే ఇంకా రహస్య చర్చలు, అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే కొంతవరకు సెటిల్మెంట్ అయిపోయే ఆలోచన ఉందని చెప్పేసి ఏ ఆస్తి ఎవరికి ఇవ్వాలనే ఒక అంశంపై ఒక సమాలోచనలు అయితే కూర్చొని వివాదం ఎక్కడ తలెత్తింది, ఇప్పుడు ఏం చేయాలనేది కూడా వాళ్ళు ఒక ఆలోచనకైతే ఆలోచించి అయితే సెటిల్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా మనోజ్ ఇలా దీన్ని ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఎలా డీల్ చేయాలనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. ఇకపోతే గతంలో జరిగిపోయిన ఆస్తుల పంపకం, మరికొన్ని ఆస్తులు కూడా దక్కేలా వీలునామాలో మార్పులు అయితే చేర్పులు చేసేలా ఉన్నారు. ఒకటి కాలేజ్ అవ్వచ్చు, ఇంకా మిగతా ఆస్తులు కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాళ్ళకు. కాకతీయ హిల్స్ కానీ ఇక్కడ మాదాపూర్ లో కానీ వీళ్ళకి కొన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా కొన్ని వ్యవసాయేతర భూములు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొంచెం వీలునామాలో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే ఆలోచనలు ఉన్నాయి. ఇకపోతే మంచు లక్ష్మి ముంబైలో ఆమె సెటిల్ అయిపోయింది, అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ తను కూడా ఇప్పుడు వచ్చి ఆమె కూడా పీస్ అని చెప్పి కూడా తను ఇంకా శాంతించింది అని చెప్పేసి ఈ గొడవ సద్దుమణిగిందని చెప్పి కూడా తను ఒక పీస్ అని అయితే ఒకటి ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసడం జరిగింది. ఇకపోతే ఆమె విష్ణును ఒప్పిస్తుంది. ఆమె కూర్చొని అయితే మాట్లాడింది. ఇప్పుడైతే మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు. మనకు తెలిసినంత వరకు 1-2 days లో ఇది సద్దుమణిగే అంశంగా అయితే ఉంది. రేణు, శ్రీపాల్, అయితే గతంలో ఈ సెటిల్మెంట్కి గత 2 రోజుల క్రితం శ్రీశైలం యాదవ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ పెద్దల సమక్షంలో చర్చలు అంటున్నారు. అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వనున్నారు ఈ సెటిల్మెంట్లో? అంటే ఈ నిన్నటి నుండి అయితే శ్రీశైలం యాదవ్ ఏమి కనిపించలేదు. మొన్న అయితే ఉన్నారు, 1 day బ్యాక్ అయితే. నిన్న ఈ గొడవ పెద్దగా అయినప్పటి నుంచి అయితే అతను ఏమీ మనకు కనిపించలేదు. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర బంధువులు, ఇప్పుడు మోహన్ బాబు గారి తరపు బంధువులు, మనోజ్ బంధువులు, విష్ణు బంధువులు అయితే కూర్చొని ఒక సమాలోచనలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు
పరువు కంటే ఆస్తి ఏం పెద్ద గొప్ప కాదు, మన ఆస్తులు మనం సంపాదించుకోవచ్చు కానీ పరువును సంపాదించుకోలేమన్న దృష్టితో ఇప్పుడైతే వాళ్ళ మార్పు అయితే గమనించేసి ఇప్పుడైతే మనోజ్ని కొంచెం చిన్న మనం మామూలుగా సర్ది చెప్పి మంచి విష్ణుని కానీ లక్ష్మి కానీ వీళ్ళు సర్ది చెప్పుకొని అయితే ఒక నిర్ణయానికైతే రానున్నారు. అయితే జనరల్గా ప్రాబ్లం అంటే మా నాన్న దేవుడు ప్రాబ్లం కొంచెం విష్ణు దగ్గర నుంచే వస్తుంది అని చెప్పి మనోజ్ ఒక స్టేట్మెంట్లో తెలిపారు. సో ఇటువంటి టైంలో వీరందరూ కూడా కాంప్రమైజ్కి సిద్ధమయ్యారు. మరి వీరినామాలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. మరి ఇటువంటి టైంలో విష్ణు కామ్గా ఉండే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఏమైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా శ్రీపాల్? ఖచ్చితంగా వివాదానికి తలెత్తే అయితే అంశం లేదు ఇంకా మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు తన 5 గంటలకైతే ఒక ప్రెస్ మీట్ పెడతానని అనుకున్నాడు. ఆ ప్రెస్ మీట్ పెడితే మరింత ఆజ్యం పోసినట్టు అవుతుందని చెప్పేసి కొంతమంది దగ్గర సన్నిహితులను అడిగితే ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు, ఇంకా కొంత కూల్ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ అంతా సెటిల్మెంట్ అవుతుంది. మౌనిక ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పేసి మన మోహన్ బాబు గారు ఒక వాయిస్ నోట్ అయితే పెట్టి నిన్న రిలీజ్ చేశాడు. ఈ తాగడం ద్వారా కానీ వేరే ద్వారా కానీ ఇతరుల ద్వారా పెళ్ళైనప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. గతంలో 6 నెలలు తనకు ఒక పాప పుట్టినప్పటి నుండే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరనైతే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఇది వాళ్ళకి నచ్చట్లేదు ఇతను చేసే చేష్టల వల్ల అని కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి నిన్న గేట్లు బద్దలు కొట్టుకొని కూడా మరి ఇంట్లోకి చొరబడడం, బౌన్సర్స్ తోని గొడవ పడడం, బౌన్సర్స్ దగ్గర అతను చొక్కా చిరగడం, ఇదే తరుణంలో మీడియాకు కూడా ఇద్దరు 3 గాయాలు అవ్వడము, ఇది పెద్దగా ఒక ఇష్యూగా మారిపోయి తెలుగు ప్రజలందరికీ తెలిసేలా ఒక పరువు పోయిందనే ఉద్దేశంతోనే మోహన్ బాబు కూడా ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి తను కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఈ మంచు మనోజే ఇంకా ఇదంతా ఎవరైతే చేయడానికి కారణం అని తెలిసి కూడా అతనే తగ్గి అతనే ఒక కొలిక్కి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు ఎప్పుడు చర్చలు జరిగినా కానీ అక్కడ నుంచి ఒక 10 నిమిషాల్లో అలా మంచు మనోజ్ బయటకు వచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు చూస్తే కనుక ఇక ఈ వివాదం మంచు మనోజ్తోనే స్టార్ట్ అయింది. అయితే ఆయన ఇప్పుడు ఒక మెట్టు కిందకి దిగి ఇప్పటిదాకా కూడా ఆత్మగౌరవం కోసం నా ఈ పోరాటం అని చెప్పి మనోజ్ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనే ఒక మెట్టు కిందకి దిగి ఈ కాంప్రమైజ్కి ఆయనైతే సిద్ధమైపోయారు. మరోవైపు విష్ణు కూడా ఇన్ని రోజులు కూడా తను ససేమిరా అంటూ కూడా విష్ణు అన్నారు. సో ఇప్పుడు విష్ణు కూడా కాంప్రమైజ్కి సిద్ధమయ్యారు. అదేవిధంగా కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు సద్దుమణిగా అవుతాయి, సెటిల్మెంట్ చేసుకోండి, క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళ మధ్య రాజీ కుదరలేదు, చర్చలు కుదరలేదు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చేసారు. ఏంటంటే అందరూ కాంప్రమైజ్ అయిపోదామని, ఎందుకంటే ఎక్కువగా కూడా పరువు నష్టం జరుగుతోంది ముందల అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. సో అందుకని చెప్పి ఆస్తుల కంటే పరువే ముఖ్యం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇంకా అందుకని చెప్పి అందరూ కూడా ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు. మంచు లక్ష్మి కూడా వీరి మధ్య ఒక పీస్ని తీసుకొని రావడానికి చర్చలు జరిపారు. విష్ణుని కన్విన్స్ చేయడంలో మంచు లక్ష్మి తన పాత్ర పోషించారు. ఇక వీరందరూ అంటే ఇటు మంచు మనోజ్కి తను ఏం కోరుకుంటున్నాడో అది విని అసలు కన్సిడర్ చేసి తనకి ఏమైనా ఆస్తులు మరి యాడ్ అవుతాయా, వీలునామాలో మార్పులు జరుగుతాయా అనేది చూడాలి. మరోవైపు కనుక వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంప్రమైజ్ స్టేట్లో ఉన్నారు. అయితే మంచులక్ష్మి దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో కూడా పీజ్ అని చెప్పి ఆమె పోస్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫుల్ కాన్ఫిడెంట్గా కూడా వీరందరూ ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు. మరి కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు, మరి క్లారిటీ ఉందా అంటే ఏ ఆస్తులు ఎవరికి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉందా, మరి ఇప్పుడు ఆ క్లారిటీతో చర్చించుకొని ఉన్నారా, అదేవిధంగా ఈ సెటిల్మెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ కానున్నారు, ఏ విధంగా వీరందరినీ కూడా సమన్యాయం చేసి వీరందరినీ కూడా మళ్ళీ అక్కడ డిస్టర్బెన్సెస్ తలెత్తకుండా ఏ విధంగా సమన్యాయం చేయనున్నారు. మరోవైపు ఇప్పుడు కాంప్రమైజ్ చర్చలకు ఇటు మౌనిక వెళ్ళనున్నారా, ఎందుకంటే నిన్న మోహన్ బాబు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఒక ఆడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మౌనిక మాటలు వినే మనోజ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. మరి ఇటువంటి టైంలో మౌనిక కూడా ఆ ప్లేస్కి వస్తారా, వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించుకుంటారా అనేది చూడాలి. అయితే ప్రజెంట్ అయితే అందరూ కూడా ఇటు మంచి వివాదం ఒక కొలిక్కి వచ్చి సద్దుమనగబోతుందనే చెప్పొచ్చు. అయితే ఈరోజు 5 గంటలకైతే ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తానన్నారు. ఆ ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడతానని మనోజ్ చెప్పారు. కాకపోతే ఆ ప్రెస్ మీట్ నిర్వహిస్తే కనుక మనోజ్ డెఫినెట్గా చాలా విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగినప్పుడు ఎక్కువగా కూడా పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అది కరెక్ట్ మార్గం కాదు, ఇంటి గుట్టు బయటకు తెలియటం అని చెప్పి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక కాంప్రమైజ్ స్టేట్కి వచ్చారు. అందరూ కూడా సరే కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పి అనుకోవటం జరిగింది. మరోవైపు మంచు లక్ష్మి మరికొందరితో కలిసి మంచు విష్ణుతో కూడా నచ్చ చెప్పడం జరిగింది. మంచు విష్ణు కూడా ఓకే అన్నారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చారు. ఎప్పుడు కూర్చొని మాట్లాడతారు, ఈ సెటిల్మెంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఈ వివాదం అంతా కూడా ఎప్పుడు క్లారిటీ వచ్చి అందరూ కూడా మళ్ళీ
సేమ్ బ్యాక్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో దానికి వెళ్ళనున్నారో అది మాత్రం వేచి చూడాల్సిందే. అందరికి నమస్కారం. ఆయన జరిగిందంతా చెప్పాను ఆయనకి. ఆయన తప్పకుండా అందరికి సెక్యూరిటీతో ప్రొవైడ్ చేయడంతో పాటు న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. మనోజ్ గారు విష్ణు కొద్దిసేపటి క్రితమే సాయంత్రం వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దానిపైన మీరు ఏం చెప్తారు? విష్ణు మాట్లాడుతూ విష్ణు సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపైన మీరేమంటారు? అయితే మంచిదే కదండి. అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి పెడతారా ఈరోజు? అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్ గా ఇవన్నీ డిస్కస్ చేస్తే సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణం అని చెప్పి అది ఎప్పుడు జరుగుతుంది. అది మీకు కూడా తెలుసండి మనోజ్ అడగడని. తప్పకుండా అండి. కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా, రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్ తో కూడా మాట్లాడి వారు పర్మిషన్ తీసుకొని, అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తానో అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు. అది మీరే తెలియదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు. రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడని అడగండి. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి విష్ణుయే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యం. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్ అది ఆయన కాదు. థ్యాంక్స్.